పాపం ఏందో ఏమోనులా జగనన్న పరిస్థితి అసలుకే మంచిగా లేదేమో అనిపిస్తున్నది. మరి ఏమాయనయ్యా జగనన్న మంచిగానే ఉన్నాడు కదా, ఎందుకు చెప్తున్నా ఈ అర్థనంటే జగనన్న మొన్నటిదాకా అంగరంగ వైభవంగా ఒక పెద్ద పార్టీ ఆఫీసును రన్ చేసిండు కదా. అందులో ఎంతోమంది పార్టీ కార్యకర్తలతోని లీడర్లతోని చాలా పార్టీకి సంబంధించిన ముచ్చట్లను డిస్కస్ చేసిండు కదా. ఇప్పుడు ఆ పార్టీని టూలెట్ బోర్డు పెట్టిండ్రు అయ్యా. ఆ పార్టీకి ఉన్నట్టుండి ఆఫీసు బంగ్లాకు ఎందుకు జగనన్న నడిపినటువంటి కేంద్ర ఆఫీస్కు టూలెట్ బోర్డా? ఇది ఎక్కడ రాజకం? అసలు మేము విన్నది నిజమా, చూస్తున్నది నిజమా, ఏందో మాకేం అర్థమైతే లేదు అని ఆలోచనలో పడుతున్నారట. జగనన్న కేంద్ర ఆఫీస్కు తాళాల పడ్డ ముచ్చట చూసినోళ్ళు ఈన్నోళ్ళు. ఏపీ రాజధాని పరిధిలో ఉన్నటువంటి అమరావతిలో తాడేపల్లిలో సువిశాల అంటే చాలా విస్తారంగా విస్తీర్ణంలో ఏర్పాటైనటువంటి వైసీపీ కేంద్ర ఆఫీసు నిజంగానే మొన్నటిదాకా ఎంత కలకలలాడిందో ఎట్లా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు ఇంట్లో ఒక మెలిక పడ్డది. మరి ఎందుకోసానికో ఏమో మనకు పురాగా తెలియదు కానీ దాదాపు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనంగా ఉన్నటువంటి ఈ బంగ్లాను ఆ పార్టీ పెద్ద ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు 2019 ఎన్నికలకు ముందే నిర్మాణం చేసిండు. పార్టీ ఆఫీసు మెయిన్ రోడ్డుకు ఆనుకొని నిర్మాణం చేసిన జగనన్న దాని వెనకాలనే ఆయన ఇంటిని కూడా కట్టుకున్నాడు అయ్యా. ఇప్పుడు రోడ్డుకు అభిముఖంగా ఉన్న వైసీపీ ప్రధాన ఆఫీస్ ఏదైతే ఉన్నదో కొనసాగుతున్న అద్దాల మేడకు టూలెట్ బోర్డు కనబడ్డది. ఉన్నట్టుండి ఇది చూసి మంది శాఖ ఊడే వంత అయ్యిందయ్యా. ఏవయ్యా ఉన్నట్టుండి జగనన్న ఆఫీస్కు ఎందుకు టూలెట్ బోర్డు పడ్డదన్న ముచ్చట ప్రతి ఒక్కరు ఆలోచించేటట్టే చేస్తున్నది. అసలు వైసీపీ కేంద్ర ఆఫీస్ అని చెప్పుకునే ఆఫీసుకు ఎందుకు కారణాలు ఏంది అంటే జగనన్న మొత్తం అసలు ఏపీలో ఆయన పార్టీనే లేకుండా ఆయనకైనే ఆలోచన చేస్తున్నాడా, లేకపోతే వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నాయని ఎవరన్నా సిద్ధాంతి గారు చెప్పిన ఆలోచన మేరకు ఆ ఆఫీసును అమ్మేస్తున్నాడా, లేకపోతే ఎందుకు ఉన్నట్టుండి కిరాయికి ఇద్దామనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదని చెప్పి ఎవరు తిరగాలో ఆలోచనలు అయితే పడ్డారు. ఇక రాజకీయ ప్రత్యర్థులు ఆయన పార్టీని ఏలన చేసే ముచ్చట్ల ఈ బంగ్లాకు టూలెట్ బోర్డు అని అంటున్నారు కొంతమంది. ఈ విధంగా కొంతమంది ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. అయితే ఇది దుష్ప్రచారం ఏమి కాదు. కాకపోతే చుట్టూ అద్దాలతోని అత్యంత సుందరంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఏదైతే బంగ్లా ఉన్నదో జగన్ అనుకో నిజంగానే టూలెట్ బోర్డు పెట్టిండ్రట. దీనికి సంబంధించిన పక్కా ఫోటోలను చూద్దాం మెయిన్ మీడియాలో ప్రచురం చేసిండ్రయ్యా. ఇక వైసీపీ కేంద్ర ఆఫీస్ గా కొనసాగిన అప్పటి ఈ బంగ్లా ఇప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు కిరాయికి ఇచ్చేటందుకు రంగం ఎందుకు రెడీ అవుతున్నది, అసలు ఏమైందని ఏమన్నా లోపాలు ఉన్నాయా? ఉన్నట్టుండి జగనన్న ఆఫీస్ బంగ్లాకు గిట్లా టూలెట్ బోర్డు ఉండుతోనే ప్రతి ఒక్కరూ అవాక్ అవుతున్నారు. ఓరియమ్మ గిదెక్కడ కథరా నాయన, జగనన్న మన తోటి అంతా ఉంటాడు అనుకున్నాం, మంచిగానే చేస్తాడు అనుకున్నాం, కానీ అసలు ఎందుకు టూలెట్ బోర్డు పెట్టిండు? ఉన్నట్టుండి కానీ గంతకాలం అవసరం ఏమొచ్చింది? ఇక ఏందో ఏమో తెలియదు కానీ 2019 ఎన్నికలలో ఘన విజయం సాధన చేసినటువంటి వైసీపీ ఏపీలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రభుత్వ ఆఫీసులను అయితే వాళ్ళగా కేటాయించుకొని పార్టీ ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ అక్కడి నుంచే రన్నింగ్ చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికలలో ఎట్లా ఓటమి పాలైలో వైనాట్ 175 అన్నోళ్ళు 11 సీట్లకు పరిమితమైన సంగతి మనందరికి ఎరికేందే. ఇక ఈ టెన్షన్లలో జగనన్న ఉంటే అసలు ఈ ఆఫీసును పట్టించుకునే టోళ్ళే లేరట. ఇక అందుకోసానికని చెప్పి ఇక జగనన్న కూడా అటువైపు పోతలేడట. ఎందుకో ఏమో కానీ ఎప్పుడు పడావు పడి ఉంటున్నటువంటి ఈ బంగ్లా ఉన్నట్టుండి టూలెట్ బోర్డు పెట్టి గిట్లనన్నా మనకు ఎంతో కొంత ఆసరైతుందని ఆలోచన ఏమైనా చేసిండా ఏందనేది కూడా ఎవ్వరికి అర్థమైతే లేదు. ఏదేమైనా ఇప్పుడు రాజకీయ రంగంలో మాత్రం ఇది ఒక పెద్ద చర్చ రచకే దారితీస్తున్నది. ఉన్నట్టుండి గంత పెద్ద లీడర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ అన్న ఆఫీస్ బంగ్లానే టూలెట్ బోర్డు పెట్టిందంటే లేదో బలమైన మతలబే ఉన్నదని చెవులు కొరుక్కోబట్టినరయ్యే ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు.